చిలకలగూడ దూద్బౌలిలోని గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో బడి బాట కోసం పోరాడి గెలిచిన ప్లేస్లో మనం ఉన్నాం. నా వెనక వైపు కనబడుతున్నటువంటిది రహదారి. ఈ స్కూల్కి సంబంధించి మిడ్ డే మీల్స్ రావాలన్నా దారి ఈ స్కూల్కి రావడానికి ఉండకపోతుండే, స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి రాకపోతుండే. సో ఈ దారి ఇప్పుడు కాలనీ వాసులు ఇన్ని రోజుల నుంచి ఆక్యుపెన్సీలో ఉండే, దీన్ని హైడ్రా వచ్చి వారికి స్కూల్కి క్లియరెన్స్ చేసి ఇచ్చింది ఇప్పుడు. సో దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ముందు మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బడికి బాట సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించడానికి నేను గత 10 నెలలుగా తిరుగుతున్నాము. సిపిఐలు పాదయాత్ర చేసారు పాఠశాలలో సమస్యలు పరిష్కరించడానికి. అందులో భాగంగా సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ గారు మన స్కూల్కి రావడం జరిగింది. అతనికి ఒకటే చెప్పిన, అక్కడ బాట చేస్తే స్కూల్ స్ట్రెంత్ పెంచుతాము, పేద పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్తే అతను 3 సార్లు కలెక్టరేట్ ప్రజావాణిలో లెటర్లు ఇచ్చిండు, ఆర్జీలు, ఈ స్కూల్కి సరైన దారి ఏర్పాటు చేయమని. తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ లక్ష్మీనారాయణ గారు 2 సార్లు ఇచ్చారు. తర్వాత జోనల్ కమిషనర్ ఆఫీస్లో 2 సార్లు ప్రజావాణిలు ఇచ్చినా కానీ వాళ్ళు వంతుకు నోటీసులు ఇస్తున్నారు, ఏమి చేయట్లేదు. ఏమి చేయకపోవడానికి కారణము కోర్టు కేసు అని చెప్పారు. మనకు వర్తించని కోర్టు కేసు అది. 2007లో అపార్ట్మెంట్ వాళ్ళకు కాలనీ వాళ్ళకు గొడవ అయితే అక్కడ రోడ్డు డెమాలైజ్ చేసి త్వరగా కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టు స్టే ఇచ్చింది, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ అని. ఆ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డరు మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు, పిటిషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అది కూడా మేము మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులో నేను కేసు వేసి సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో చదివితే ఏముందంటే 11-1-526 నుంచి 529 వరకే పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంటుంది, మిగతా వాటికి రోడ్ ఉంటుంది, రోడ్ ఉండదు అని నేను వాళ్ళకు అప్పీల్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకటి, అది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ కాలనీకి అయితేనే చుట్టుముట్టు గోడలు ఉంటాయి. లేఅవుట్ ప్లాటింగ్కి ఎట్లుంటాయని నేను ప్రశ్నించడం జరిగింది. తర్వాత నేను ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారికి ప్రజాభవన్లో ఒక ఆర్జీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లున్నదని చెప్పి ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది ఒకటి. ఆ ఈజ్మెంట్ యాక్ట్గా ఎక్కడికైనా ప్రైవేటు ఇంటికైనా ప్రైవేటు స్థలానికైనా దారి ఇవ్వాలి. ప్రైవేట్ స్థలం నుంచి అయినా గవర్నమెంట్ స్థలం నుంచి అయినా ఆ చట్టం ఉంది, ఈజ్మెంట్ యాక్ట్ 1882. అది పెట్టి చిన్నారెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి, మరి కమ్యూనిటీ హాల్కు గ్రేటర్ కమ్యూనిటీకే ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ కూడా బాగా స్పందించి ఒక 30 గంట మాట్లాడి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఫోన్ చేసిండు, కర్నర్ సార్ గారు ఇమీడియట్ సంబంధించి సాయంత్రమే కలిసి జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసిండు. జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి జోనల్ కమిషనర్ తెల్లారి 6 గంటలకే వచ్చిండు, స్కూల్ విజిట్ చేసి చుట్టూ తిరిగిండు. ఏసీబీ గిట్ట వచ్చిన అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అటు ఏముంటుందని అడిగిండు ఒకటే ఏసీబీ గారు అంటే తడబడుతూ మన రోడ్డు మనదే సార్ అంటాడు. అంటే ఆయన అంత అదిగా ఉన్నాడు. అంటే నేనుండి అప్పుడే అన్నా, సార్ అది మనదే, మన రోడ్డుకు మనం గేట్ పెట్టవచ్చు అంటే ఇమీడియట్ గేట్ పెట్టిర్రు అన్నాడు సార్. కాకపోతే మళ్ళీ నేను 2 రోజుల తర్వాత పోతే జెడ్సీ గారిని కలిసి జెడ్సీ గారు నేను ఫైల్ పంపిన అంటే నేను ఏసీబీ గారి దగ్గర ఉన్నా. ఏసీబీ గారు నీ టేబుల్ మీద ఉంది, నేను 2 రోజులు అలా చేస్తాను అని చెప్పాడు. సరే అని పోయినాం. తర్వాత 2 రోజులు అయితే ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఒక రోజు పోతే నేను వాళ్ళని పిలిపించిన, 3 ఫీట్ల రోడ్ ఇస్తామని చెప్పారు అన్న. 3 ఫీట్లు ఇస్తాము, మా దగ్గరే తాళం చేయి ఉంటుంది, మేము తాళం చేసినప్పుడే మిడ్ డే మీల్స్ వెహికల్ అడికి వస్తుంది, అడికెళ్ళి తీసుకుపోవాలన్నారు. యాక్చువల్గా మీరు బాధపడుతుంది స్కూల్ పిల్లలు మిడ్ డే మీల్స్ రావడానికి దారి లేదు, పిల్లలు రావడానికి కూడా సరైన దారి లేదు. దారి చూస్తే ఎవరైనా పిల్లలు పంపిస్తామా అన్న? మన పిల్లల్ని పంపుతామా? అది కూడా పంపము. కాబట్టి ఇవి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది, ఆర్డీఓ గారిని అందరిని అడగడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా బాగా స్పందించిండు, మా పరిధిలో లేదు అని జిహెచ్ఎంసీ కమిషనర్ మన జెడ్సీ గారికి అప్పిపోయాడు. జెడ్సీ గారు 2 మినిట్స్లో వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన స్కూల్ సమస్య మీద. కాకపోతే టౌన్ ప్లానింగ్ అధికారుల పక్షపాత వైఖరి, నిర్లక్ష్య వైఖరిని ఇంతకాలం కొనసాగింది. వాళ్ళు అప్పుడే ఒక సరైన సూచన చేస్తే అయిపోతుండే. నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హైడ్రా ఏర్పడి ఇప్పుడు ఈ సమస్య 24 గంటల లోపే సమస్య పరిష్కారమైంది. లేకపోతే హైడ్రా లేకపోతే ఇది కాకపోతుండే. నన్ను జిహెచ్ఎంసీ అధికారులు ఈ విధంగానే చెప్తుండ్రి, టౌన్ ప్లానింగ్లు ఈ విధంగానే చెప్తుండ్రి, ఇట్లే అవుతుండే. కానీ గొప్ప విషయం హైడ్రా చెరువుల పరిరక్షణ కానీ, మన విపత్తుల పరిరక్షణ కానీ, మన ఇటువంటి సమస్యలు, స్కూళ్ళ సమస్యలు కానీ, ఇండివిజువల్ సమస్యలు కానీ పరిష్కరించడానికి గొప్ప విషయం అది. ఇప్పుడు విద్యార్థులు ఎట్లా ఉంది సార్ ఫీలింగ్? విద్యార్థులు హ్యాపీ ఉన్నారు, పేరెంట్స్ హ్యాపీ ఉన్నారు, బస్తీ వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇంకొకటి ఇంట్లో అంగన్వాడీ కూడా నడుస్తుంది అన్న, అంగన్వాడీ పిల్లలు కూడా ఉంటారు. మొత్తం 100 మంది పిల్లలు ఉంటారు అంగన్వాడీ మన స్కూల్ కలిపి. ఇప్పుడు నేను కొత్తగా ఎల్కేజీ యూకే స్టార్ట్ చేస్తున్నా. స్ట్రెంత్ పెంచడానికి ఆల్రెడీ బడిబాట చేసిన, ఆల్రెడీ నేను సమ్మర్లోనే తిరిగినాం, మా టీచర్లు నేను అందరం.
ఈసారి 150 స్ట్రెంత్ టార్గెట్ పెట్టుకున్నా, కనీసం 120 స్ట్రెంత్ చేయడానికి ఈ దారి కూడా అయింది కాబట్టి అది చేస్తాను. ప్రజల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీరు కోరుకుంటుంది ఏంది యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఈ స్కూల్కి? ప్రజల నుంచి ఇది గవర్నమెంట్ స్కూలు, అందరూ అనుభవజ్ఞులైన టీచర్స్ ఉంటారు, బాగా చెప్తాము, వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మన స్కూల్కి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మా సమస్యలు ఉంటే పరిష్కరించాలి. స్కూల్ సమస్యలు అంటే ఇంకా నాకు కొన్ని మరమ్మతులు ఉన్నాయి, ఆ మరమ్మతులకు కానీ అవన్నీ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఇక్కడ చదువుకుంటారు. అది కూడా వాళ్ళు పనిచేసి వచ్చి ఇక్కడ రావడానికి కూడా రూట్ లేకపోతే కూడా వెనుకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ సార్ మరి స్పందించి ఈ గేట్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం, పోరాటం ఫలించింది. గవర్నమెంట్కి మేము చాలా నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత తొందరగా సమస్య పరిష్కరించిండు కాబట్టి. మేము హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ ఏరియా సిపిఐ సహాయ కార్యదర్శిగా నేను గవర్నమెంట్ ఎంతగానో మేము వారికి వందనాలు చెప్తున్నాం. మేము సార్తోనే పోయిన జూన్ నుంచి ఇప్పటి వరకు కలెక్టర్కు 3 సార్లు లెటర్ ఇచ్చినాం, ఆర్డీఓ దగ్గరికి పోయినాం, ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడ పోయినాం, తిరిగి విసిగిపోయినాం, లెటర్లు ఇచ్చినాం, ఏది కాలే. సార్ లాస్ట్కి ఆయనే ఒక డిసిషన్కి వచ్చి హెడ్ మాస్టర్ నేను దీక్షకు కూర్చుంటాను. నిన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడ కూర్చున్నప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము కూడా ఆయనతో పాటు కూర్చున్నాం. కొంతమంది మహిళలు కూడా వచ్చిండ్రు. దానికి స్పందించి గవర్నమెంట్ ఈరోజు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం సార్. స్కూల్ దారి ఓపెన్ అయిందంటే చాలా సంతోషం. 20 ఏళ్ళ పైబడి దారి 20 ఏళ్ళు కాదు సార్, మేము కొట్లాడినాం కూడా. అప్పుడు ఒక బాపనైన వచ్చి ఆయన ఎవరినో డిఎస్పీని ఐజీని వాళ్ళని పిలిపించి బంద్ చేయించాడు. అప్పుడు మేము కూడా ఫైట్ చేసాము. స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయింది సార్. ఆయన మంచి చేస్తున్నాడు, ఆయన పర్లేదు. ప్రిన్సిపల్ చేసింది ఇప్పుడు ఆయననే మల్లికార్జున రెడ్డి అనేది ఆయనే మంచి చేస్తున్నాడు. స్కూల్కి రానుకోను మిడ్ డే మీల్ సప్లై అవన్నీ ఆ దారి నుంచి చేస్తానికి ఇక ఆ దారి నుంచి చేయడానికి ఆయన ఆ దారి తీసిండు. అందరికి సంతోషం. దారి కావాలా, పిల్లలు రావాలా, ఎక్కువ కావాలా పిల్లలు. ఇలా పిల్లలు లేకుండే సార్ ఆయన రాకముందు 20 మంది 15 మంది పిల్లలతోని 5 మంది టీచర్లు నడిపించారు కొన్నేళ్ళ నుంచి. అప్పుడు ఎవరు రాలేదు. ఈ సార్ వచ్చినాక చాలా మంచి చేసుకుంటూ పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తూ పిల్లల గురించి దారి చేస్తూ పిల్లలకు అన్ని తేవాలి, మరి పెద్ద చేయాలి స్కూల్ అనేది ఆయన బాధపడి చేస్తున్నాం. హ్యాపీ సార్ ఆయన గురించి అయితే మేము హ్యాపీ. ఆయన గురించి థ్యాంక్ చెప్తున్నాం. ఆయన మంచి చేయాలా, ఇంకా మంచిగా ఉండాలని కూడా కోరుతుంటూ స్కూల్కి ఎట్టకేలకు పోరాడి బడిబాటను సాధించారు ప్రిన్సిపల్ గారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్.